అంటే ఏమి చేయకమ్మా ప్రార్థన విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఆయన మీద ఆధారపడుతూ వేచి ఉంచమని నేను అడుగుతున్నాను. ఆయన నిజంగా నువ్వు అడుగుతున్న దేవుని చిత్తానుసారం అయితే ఆలస్యమైంది, నువ్వు వేచి ఉన్న ఎడల ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. నువ్వెంత వేచి ఉన్నా అది జరగట్లేదు అవ్వట్లేదు అంటే అది దేవుని చిత్తము కానే కాదని నువ్వు ఒకరోజు కాకపోతే ఒకరోజు తెలుసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని అడగడం మానేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. అంతేకాని దేవుని నుండి దూరమైపోవడం కాదు మనం చేయాల్సింది. దేవునికి ఇంకా దగ్గరే, ప్రభా ఇది నేను అడిగాను, నీ ఇవ్వలేదా ప్రభా, పర్వాలేదు, నీ చిత్తము కానిది నాకు అక్కర్లేదు, నువ్వు ఇవ్వనిది నాకు వద్దు దేవా అని చెప్పేసి మనం ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆయనకు మేలుకరమైనదితో అంటే మనకు మేలుకరమైనది ఏదైతే ఆయన దృష్టిలో ఉందో అది మనకి ఇస్తాడండి. అది వివాహ విషయంలో కావచ్చు, అది పరిచర్య విషయంలో కావచ్చు, అది జాబ్ విషయమే కావచ్చు, అది ఏ పరిస్థితిలో ఏ ఆస్తి అంతస్తుల విషయంలోనే కావచ్చు, ఆయన ఏర్పాటు చేసింది మనము పొందుకున్నప్పుడు అది మనకి దీవెన, అది ఆయనకి మహిమ అని ఈరోజు మీకు చెప్తున్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ